వినాయక చవితి స్పెషల్ అండి. కోచుకట్టాయ్ సేవది రైస్ బాల్స్ అన్నమాట. ఇదేంటంటే ఎలా చేసుకుంటారు, బియ్యపిండి ఏమో 2 గ్లాసెస్ తీసుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ వేసేసి హాట్ వాటర్ వేసి కలపాలన్నమాట. హాట్ వాటర్ వేసి బాగా మనకి చపాతీ ముద్ద ఉంటుంది చూడండి, అలా కలిపేసుకోవడమేను. హాట్ వాటర్ వేసినప్పుడు స్పూన్తో కలుపుకోండి, చేయి కాలిపోతుంది. ఇట్లా ముద్దలాగా చేసేసుకున్న తర్వాత వాటిని మన చేతికి ఆయిల్ రాసుకుని చక్కగా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని వాటిని స్టీమ్ మీద ఉడికించేసేసుకోవాలన్నమాట. స్టీమ్ మీద ఉడికించినప్పుడు ప్లేట్కి కూడా ఆయిల్ రాయండి, లేకపోతే వాటికి అతుక్కుపోతాయి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొబ్బరి అన్నమాట. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది. అవి గ్రైండ్ చేసి ఉంచుకోవాలన్నమాట. తర్వాత మూకుడు కాలేసేసి దానిలో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువనండి, పోపు అన్నమాట ఇది. ఇందులో బాల్స్ వేసేసి ఒకసారి కలిపేసి ఈ పైనేమో ఈ కొబ్బరి మసాలా మనం వేసేయాలన్నమాట. ఈ వినాయక చవితికి చేసుకోండి, వినాయకుడు చాలా ఇష్టమైన. ఇవి కూడా ఒక రకమైన కుడుములే అనమాట. చాలా చాలా బాగుంటాయి. కొబ్బరి అది వచ్చి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అటుకేసి గుజరాతీ కేసు అయితే ఇలాంటివే చేసుకుంటారు వాళ్ళు బాగాను. మనకు కూడా బాగా నచ్చుతుందండి. ఇది మిల్లెట్స్ కూడా చేసుకోవచ్చు, కానీ రైస్ తోటి చేసే వినాయకుడికి అట్లా పెడదాము అనేసి.